హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఉత్తర భాద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ముందుగా మనం గుణగణాలు చూద్దాం. ఓకే, సో వీళ్ళు ఏంటంటే అభివృద్ధిలోకి రాగలరు. ఓకే, సో ధైర్యవంతులండి వీళ్ళు. ధైర్యంతోనే అభివృద్ధికి రాగలరు. ఓకే, ప్లస్ నీతిమంతులు. నీతిమంతులు ఓకే, ప్లస్ వీళ్ళు చంచల స్వభావాలండి. ఓకే, ప్లస్ రోగులండి వీళ్ళు. ఓకే, బద్దకించే స్వభావం ఉంటుంది వీళ్ళకు. స్వభావం. ఓకే, సో ఇవండి ఉత్తర భాద్ర నక్షత్రం యొక్క గుణగణాలు. ఇప్పుడు మనం పాదాల గురించి మాట్లాడుకుందాం. ఒకటో పాదం. సో ఒకటో పాదం రవిదండి. ఓకే, సో వీళ్ళు ఏంటంటే పైత్య శరీరం. ఓకే, చపల చిత్తం అండి వీళ్ళకి. చపల చిత్తం కలవాళ్ళు. ఓకే, ప్లస్ కోపిష్ఠులు అండి. కోపిష్ఠులు. ఓకే, వీళ్ళకి ఎర్రని నేత్రాలు ఉంటాయండి. ఎర్రని కళ్ళు. ఓకే, కృషించిన శరీరం అండి. శరీరం. సో మనం రెండవ పాదం గురించి మాట్లాడుకుందాం. సో ఈ రెండవ పాదం బుధుడిదండి. ఓకే, వీళ్ళు ఏంటంటే దైవజ్ఞులండి. ఓకే, దైవజ్ఞులు అంటే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం పండితులు లేదా పంచాంగకర్తలు. ఓకే, దైవజ్ఞులు అంటే జ్యోతిష్ శాస్త్ర పండితులు లేదా పంచాంగకర్తలు. ప్లస్ జ్ఞానులండి. ఓకే, వీళ్ళకి సౌమ్యమైన గుణం ఉంటుంది. సౌమ్యమైన గుణం. ప్లస్ ఇది ఏంటంటే అవతలి వారిలో ఉన్న గుణాలని కూడా వీళ్ళు ఈజీగా గ్రహించగలరు. అంటే క్విక్ లెర్నర్. అవతలి వాళ్ళ గుణం గ్రహించేవాళ్ళు. ఓకే, సో ఇదండి రెండవ పాదం ఉత్తర భాద్ర గురించి. ఇప్పుడు మూడవ పాదం. సో మూడో పాదం ఏంటంటే వీళ్ళది కుజుడిదండి. కుజుడిది. సో ఈ కుజుడిది కాబట్టి వీళ్ళకి బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. రక్త వ్యాధి, మాలిన్యం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా బ్లడ్ మీద ఎక్కువ టెస్టులు చేయించుకోవడం మంచిదండి. ఎందుకంటే ఈ తృతీయ పాదం ఉత్తర భాద్ర నక్షత్రం తృతీయ పాదం కుజుడిది కాబట్టి రక్త వ్యాధి మాలిన్యం ఉంటుంది. ప్లస్ వీళ్ళకి కోపం ఎక్కువ. ఓకే, ప్లస్ ఔదార్యం ఉండే లక్షణాలు ఉంటాయండి. ఓకే, సో ఇదండి మూడో పాదం ఉత్తర భాద్ర. ఇప్పుడు నాలుగో పాదం. ఓకే, సో ఈ నాలుగో పాదంలో పుట్టినవారు ఇది కూడా ఏంటంటే సో ఈ నాలుగో పాదంలో పుట్టిన వారికి ఏంటంటే
పైత్య శరీరం ఉంటుందండి. పైత్య శరీరం ప్లస్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ధైర్యవంతులండి. ధైర్యవంతులు. ఓకే. ప్లస్ వీళ్ళకి టెంటేటివ్ మైండ్ ఉంటుందండి. మైండ్. ఓకే. సో ఇవండి ఉత్తర భాద్ర నక్షత్రం 4 పాదాల గురించి. ఓకే. ఇప్పుడు మనం వాళ్ళ ఉత్తర భాద్ర నక్షత్రం ఓవరాల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఉత్తర భాద్ర నక్షత్రం ఓకే. వీళ్ళు 19 సంవత్సరాల వ్యవధి గల శని మహాదశలో పుడతారండి. శని మహాదశ. ఓకే. పుడతారు. ప్లస్ మళ్ళీ బుధ దశ 17 సంవత్సరాలు. బుధ దశ. ఓకే. మళ్ళీ ఈ ఉత్తర భాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే 6 మాసాల్లో 6 మంత్స్లో అపమృత్యు భయం ఉంటుందండి. ఓకే. ఇది గడిస్తే మళ్ళీ 11వ ఏట అంటే 11th ఇయర్ ఓకే ఏంటంటే జ్వర భయం ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అధిగమిస్తే మళ్ళీ 18వ ఏట మృత్యు భయం ఉంటుందండి. 18th ఇయర్ మృత్యు భయం. ఓకే. ఇది కూడా గడిస్తే మృత్యు భయం ఇది కూడా ఇవన్నీ గండాలు గడిస్తే 90 సంవత్సరాల పరమాయు అండి. సో ఈ ఉత్తర భాద్ర నక్షత్రంలో ఒక స్పెషల్ కండిషన్ ఉందండి. ఏంటంటే వీళ్ళకి వైశాఖ జ్యేష్ఠ మాసంలో ఓకే అది కూడా ఆదివారం అయ్యుండి ఓకే ఇది బహుళ చతుర్దశి అయితే తిథి అయితే ఓకే ఈ అది కూడా ఉత్తర భాద్ర నక్షత్రం అయితే ఓకే సో ఇది అపమృత్యు కంపల్సరీ కలుగుతుందని మనం చెప్పొచ్చు. ఓకే. సో ఇదండి వైశాఖ జ్యేష్ఠ మాసంలో ఆదివారం బహుళ చతుర్దశి అయితే బహుళ చతుర్దశి తిథి అయితే ఉత్తర భాద్ర నక్షత్రం అయితే అపమృత్యు భయం కంపల్సరీ వస్తుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇదండి ఉత్తర భాద్ర నక్షత్రం యొక్క గుణగణాలు పాదాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే. ఇప్పుడు ఓవరాల్ లైఫ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం రేవతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.